ధనుష్, మమితా బైజు జంటగా విఘ్నేష్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఫిలిం ఖరా. వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్పై ఐశ్వరి కె గణేష్ నిర్మించిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ సంయుక్తంగా అందించాయి. ఏప్రిల్ 30న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియన్స్ను ఏ మేరకు అలరించిందో ఇప్పుడు చూద్దాం. ఖరా మూవీ కథ విషయానికి వస్తే, దొంగతనాలు చేస్తూ జీవనం సాగిస్తుంటాడు ఖరాస్వామి అలియాస్ ఖరా అలియాస్ ధనుష్. తన చీకటి బతుకుకు స్వస్తి పలకాలని ఖరా నిర్ణయించుకుంటాడు. అయితే చివరిసారిగా ఓ చోరీకి వెళ్ళి తన స్నేహితుడి నిర్లక్ష్యం వల్ల ఇరుక్కుపోతాడు ఖరా. అదే సమయంలో రిటైర్మెంట్కు దగ్గర పడిన డిఎస్పీ భరతన్ అలియాస్ సూరజ్ వెంజర్ముడు తన పరపతిని పెంచుకునేందుకు ఖరాస్వామిపై లేనిపోని కేసులు బనాయించాలని చూస్తాడు. ఇక అతన్ని కొట్టి అక్కడి నుంచి తప్పించుకున్న ఖరాస్వామి మళ్ళీ అలియాస్ మమితా బైజుని రహస్యంగా పెళ్లి చేసుకొని ఓ సాధారణ హోటల్ కార్మికుడిగా కొత్త జీవితం మొదలెడతాడు. సొంతంగా వ్యాపారం పెట్టుకునేందుకు బ్యాంక్ లోన్ కోసం తన పొలం పత్రాలు తేవడానికి 16 ఏళ్ల తర్వాత సొంతూరుకు వెళ్తాడు. కానీ తన తండ్రి అలియాస్ కేఎస్ రవికుమార్ అప్పులో ఉబిలో కూరుకుపోయాడని, పొలం బ్యాంకు తాకట్లో ఉందని తెలుసుకుంటాడు. కొడుకు తన ఆస్తి కోసమే తిరిగొచ్చాడనే మనోవేదనతో తండ్రి కన్నుమూస్తాడు. తండ్రి చివరి కోరిక మేరకు సొంత పొలంలోనే అంత్యక్రియలు చేయాలనుకుంటే అప్పు కట్టలేదని బ్యాంక్ అధికారులు కోర్టు ఆర్డర్తో అడ్డుకుంటారు. దానికి ప్రతీకారంగా తన తండ్రిని వేధించిన ఆ బ్యాంకునే దోచుకొని అప్పు తీర్చాలని ఖరాస్వామి నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత అతని ప్రయాణం ఎటు దారి తీసింది, డిఎస్పీ భరతన్ నుంచి ఎలా తప్పించుకున్నాడు అనేదే మిగిలిన కథ. ఈ మధ్య కాలంలో పూర్తిగా ఎమోషన్స్, ఫ్యామిలీ సెంటిమెంట్ ఉన్న కథలనే ఎంచుకుంటున్న ధనుష్ ఖరా చిత్రంలోనూ అదే ఫార్ములాను ఫాలో అయ్యాడు. ఈ క్రమంలోనే ఫస్ట్ హాఫ్ కాస్త నెమ్మదిగా సాగినప్పటికీ హీరో గతం, తండ్రి కొడుకుల బంధం చుట్టూ అల్లిన సన్నివేశాలు బాగున్నాయి. ఇంటర్వెల్ ముందు వచ్చే బ్యాంక్ చోరీ ఎపిసోడ్ సినిమా గ్రాఫ్ను అమాంతంగా పెంచేస్తోంది. అక్కడి నుంచి సెకండ్ హాఫ్ పై విపరీతమైన క్యూరియాసిటీ పెరుగుతోంది. ద్వితీయార్థం సస్పెన్స్ ఎలిమెంట్స్తో పాటు వరుస బ్యాంక్ దోపిడీలతో ఉత్కంఠ భరితంగా నడుస్తుంది. క్లైమాక్స్కు వచ్చేసరికి రైతుల కష్టాలు, తండ్రి ఎమోషన్తో ముగించిన విధానం ఆకట్టుకుంటుంది. అయితే దర్శకుడు విఘ్నేష్ రాజా మొదటి సినిమాలో ఉన్న థ్రిల్లింగ్ మార్క్ ఇందులో పెద్దగా కనిపించలేదేమో అనిపిస్తుంది. సినిమా మొత్తం ధనుష్ వన్ మ్యాన్ షోలాగా నడుస్తుంది. హీరో ఇంటి నుంచి ఎందుకు పారిపోయాడు, హీరోయిన్తో ప్రేమ ఎలా పుట్టింది లాంటి అంశాలను లైట్గా టచ్ చేసి వదిలేశాడు. పైగా బ్యాంకులను పూర్తిగా నెగిటివ్ కోణంలో చూపించడం లాజికల్గా కాస్త అతిశయోక్తిగా అనిపిస్తోంది. అయినా సరే సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే వేగంగా ఉండడం వల్ల ప్రేక్షకుడు ఎక్కడా బోర్ ఫీల్ అవుతాడు. సహజ నటనకు పెట్టింది పేరైన ధనుష్ దొంగగా, బాధ్యత గల కొడుకుగా 2 వేరియేషన్స్లో తనదైన నటనతో అదరగొట్టాడు. క్యూట్ లుక్స్తో అలరించే మమితా బైజు ఈ సినిమాలో పూర్తి డీ గ్లామర్ పాత్రలో మెరిసింది. నిడివి తక్కువ అయినా ఉన్నంతలో అద్భుతంగా నటించింది. వృద్ధుడి పాత్రలో కేఎస్ రవికుమార్ నటన కంట తడి పెట్టిస్తోంది. తన కెరీర్లోనే ఇదొక బెస్ట్ రోల్ అని చెప్పొచ్చు. నెగిటివ్ షేడ్స్ ఉన్న పోలీస్గా సూరజ్ వెంజర్ముడు పర్ఫెక్ట్గా సరిపోయాడు. జయరామ్, కరుణాస్, పృథ్వీరాజన్ తమ పాత్రల పరిధి మేరకు పూర్తిగా న్యాయం చేశారు. సాంకేతికంగా సినిమా చాలా ఉన్నతంగా ఉంది. ఇక జీవి ప్రకాష్ నేపథ్య సంగీతం ఈ సినిమాకు ప్రాణం పోసింది. పాటలు ఓకే అనిపించినా కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగుంది. 90s కాలం నాటి వాతావరణాన్ని ఆర్ట్ విభాగం అద్భుతంగా రీక్రియేట్ చేసిందనే చెప్పాలి. దానికి తోడు సినిమాటోగ్రఫీ, విజువల్స్కు మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి. ఎడిటింగ్ విషయంలో మొదటి సగంలో ఉన్న కొన్ని సాగతీత సీన్లను కట్ చేసి ఉంటే సినిమా ఇంకాస్త పకడ్బందీగా ఉండేదేమో. ప్రొడక్షన్ వాల్యూస్ కథకు తగ్గట్టుగా ఎక్కడా రాజీ పడకుండా చాలా రిచ్గా ఉన్నాయి. ఇక ఓవరాల్గా ఖరా గురించి చెప్పాలంటే ఇటు రైతు కష్టం, అటు థ్రిల్లింగ్ రాబరీ, మిక్స్డ్ బ్యాగేజ్ ఫిలిం.